యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంతా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్డ్ గానే స్టార్ట్ చేశాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి తీసుకొస్తాము. అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలుపు తట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల శక్తి ఉన్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ, అన్న ఇలాగ మాకు ఇంత ఇవి ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్న. నేను అప్పుడే చెప్పాను, సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చేటి వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. మనోజ్ అంటే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి మధ్యలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్ చేసి ఈ మధ్య ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి శివరాయ్ సినిమాలో హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టర్ అనేటువంటిది ప్రశ్న ఇదిలో ఉంది. వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ నేను యాక్టర్ అన్నా, ఏం లేదన్న, యాక్టర్ని 100% చేస్తానన్నా. మీరు ఒక ఆర్టికల్ అనే రాయరు కదా, సేమ్ నేను కూడా. మొన్న బెస్ట్ విలన్ అవార్డు ఇద్దామని ట్రై చేసింది. తెచ్చారా ఇప్పుడు? అన్న దేవుడిది అన్న చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఏదన్నా అంటే ఇదే మీ అందరికి తెలిసిందే. అండ్ ఈ సినిమా 2 సినిమాలకి నాకు నా డైరెక్టర్ విజయ్ కనకమేట్ల గారికి, అలాగే నా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినందుకు. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినప్పటి నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్న. ఆల్రెడీ ఉన్నాము అన్న, ఇంతకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి అన్న. జనాల పార్టీలో ఉన్నా. నాకు కథ విషయాల్లో సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయాను. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు, మనోజ్ ఒకటే డిసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్, అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు. సారీ అన్న. 100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నా మేము సొంతంగా కష్టపడే చేసుకుంటున్నాం, ఒకరి చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్గా ఉన్నప్పుడు మేము మాకు అది పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ వీఆర్ రైజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రైజ్ ఫండ్స్. అండ్ యా అన్న, ఇందాక చెప్పినట్టు ప్రభానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్, అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచే చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికి ఒక జాయింట్ ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని ఇది చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్. మీరు చెప్పండి అంతే. రెస్ట్ మై కేసు ఎవరన్నా. మేడం, ఉమెన్ కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకే నిలబడతాను అన్నప్పుడు ఉమెన్ది చెప్పక్కర్లేదు మేడం, అది ఎప్పుడు అది బై బర్త్ డిఫెక్ట్ అలా ఉండిపోతాం అంతే. ప్రస్తుతానికి ఓన్ మనీ అండి. వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. స్ట్రక్చర్ అయిన తర్వాత ఎలా దాన్ని పొజిషన్ చేయాలనేది వీ ప్లాన్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీ అండి. నా ఎవ్రీ ఇయర్ నా బర్త్డే
తారక్తోనూ అండ్ అలాగే ఈరోజు మేము మనం అందరం మిస్ అవుతున్నాము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు, టైం లెస్. రోజు ఆయన పాట వినకుండా గడవని రోజు లేదు. అండ్ ఎస్, ఎవరికైనా అంత ఉంటుంది కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉండదు. అండ్ మిస్ యూ అండి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లల మీద ఇష్యూ జరిగినప్పుడు కుటుంబాలకు అండగా ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా చేస్తుందా? అన్న 100% అన్న. ఎప్పుడు ఇది జరిగినప్పుడల్లా నా వరకు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేము. నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. అండ్ నాకంటూ పని ఉంది, నాకంటూ ఒక పిల్లలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక ఆరోగ్యానికి టైం కేటాయించాలి. సో ఒక టైం లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ టైం లిమిట్ లో ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. అండ్ ఆ టైం కేటాయించలేము కాబట్టి, ఒక 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేము ఉన్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు నడిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్ ఇట్ అన్న. సోషల్ ఇష్యూస్ మీద ఈ ట్రస్ట్ ఎంతవరకు బాధ్యతగా పనిచేస్తుంది, దాన్ని మీరు ఎలా 100% అన్న. వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది అన్న. 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది.